పదండి పదండి, ఉన్నారా పొలంలో? లేరా? ఆటో అయితే దిగారు. పదండి నడుపుర్రి, రోడ్డు మీద లేండి. పదండి. రమ్మని చెప్పు మరి. చెప్పులు ఇక్కడ వేస్తున్నారా? వేయండి. ఇదే సేనా, 6 ఎకరాల సేన. ఈరోజు ఎంతమంది? 20 మందా, 30 మంది? ఇదేనా సేన? మొత్తం బురద బురద. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఏఎస్పి. ఈరోజు అయితే వాజేడు మరి కాసారం దగ్గర నాటు వేయడానికి వచ్చారు అమ్మలక్కలు. చూడండి ఆ వీడియో మీకోసం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా నాటు పీకిన తర్వాత ఆ తర్వాత 6 ఎకరాల సేన అయితే మరి వరి నాటేస్తారు. సుమారు 20-21 మంది మరి నాటు వేయడానికైతే అక్కలు వచ్చారు. మూల నుంచి పట్టిన పర్లేదు, నీళ్ళు ఉంటాయి. ఎందుకంటే టాటర్ ఇటు కట్టదు కదా, తిప్పడానికి మంచిగా ఉంటుంది. టాటర్ వచ్చినప్పుడు తిప్పుకొని మళ్ళీ పట్టుకోవాలి కదా. ఇటు నుంచి నార పీకితే ఇటు నుంచి పీకండి, ఏమంటే అటు నుంచి ఎటు నుంచి అయినా పర్లేదు. నార తీసి ఒడ్డుకేస్తే ఆరిపోతుంది. ట్రాక్టర్ పట్టుకొని వెళ్తుంది అటు, ఇటు ఒడ్డుకి వేస్తూ ఉంటాయి. అటు ఒకటి ఈరోజు అయితే వాజేడు దగ్గర మరి కాసారం దగ్గర నాటేయడానికి అయితే వచ్చాము. ఆ వీడియో మీకోసం. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సుమారు 6 ఎకరాలు చేను వేయడానికి అయితే మా అమ్మ అక్క వాళ్ళు వచ్చారు. చూడండి, ప్రస్తుతానికి అయితే నారు పీకుతున్నారు. అక్కడైతే నారు పీకుతున్నారు. నారు పీకిన తర్వాత 6 ఎకరాల చేను అయితే మరి కట్టలన్నీ పెట్టిన తర్వాత దమ్ము చేశాక నాటేస్తారు. సుమారు 2 రోజులు పట్టవచ్చు 20 మందికి. అన్నీ లెక్కలు చేసుకుంటూ ఉంటుంది. ఇట్రండి ఇట్రండి. ఇక్కడన్నీ ఇది లేవు.
ఇది కొంచెం వదులుతా. ఇంత గట్టిగా నారంటే ఏడొస్తుంది. ఎంత బరువు ఉంటే మోస్తమే పెట్టడానికి కుదరదు, మోయడానికి కుదరదు.